గుడ్ ఈవినింగ్. పిల్లల కోసం నేను ఈరోజు వెజ్ మోమోస్ చేస్తున్నా. దానికోసం మైదా కలిపి పెట్టుకున్నా. మైదా పిండి ఈ కప్పుతో ఒక కప్పు మైదా, అలాగే ఒక కప్పు బియ్యం పిండి రెండు కలిపి కొంచెం నూనె అలాగే ఉప్పు వేసుకుని పిండి కలిపి 2 hours ముందర ఇలా పెట్టుకున్నాను. ఉత్త మైదాతో అయితే పిల్లలు కడుపు నొప్పి వస్తుంది అనేసి నేను ఇందులో బియ్యం పిండి కూడా కలిపి ఇలా పెట్టుకున్నా. అప్పుడే ఇది నానేసి 2 hours అయింది. దాని లోపల స్టఫ్ చేసే దానికోసము క్యాబేజ్, ఉల్లిపాయ, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది పచ్చిదండి. వెజ్ మోమోస్ని కొన్ని ఫ్రై చేస్తాను. ఇది వేయించిన కర్రీ. దీన్ని స్టీమ్లో పెట్టుకుంటాను. మోమోస్ స్టీమ్ ఒకటి, అలాగే ఫ్రై ఒకటి, రెండు చేస్తున్నాను. చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చపాతీలా చేసుకోవాలి. ఈ ముద్దల్ని బియ్యం పిండిలోనే అద్దుకుని పెద్ద చపాతీలు చేసుకోవాలి. ఇలా పెద్ద చపాతీ చేసుకున్నాను. నా దగ్గర ప్లాస్టిక్దే ఉంది, అందుకే నేను దీంతోనే ఇలాగ రౌండ్స్లా కట్ చేసుకుంటూ ఉన్నా. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో స్టఫింగ్ చూపిస్తా. ఇలా కర్రీ ఒక స్పూన్ వేసేసుకొని కార్నర్ అంతా నీళ్ళు అప్లై చేసుకోవాలి. కార్నర్ బిట్టి ఇలా క్లోజ్ చేసుకుంటూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. నాకు రౌండ్గా చేయడం రాదండి, అందుకే నేను పొడుగ్గా చేస్తాను మోమోస్. మా చిన్నబ్బాయికి చాలా ఇష్టము. ఇలా అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇలాగే చేశాను అన్నీ. కావాలనుకున్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా పెట్టుకోవచ్చు, నాన్ వెజ్ కూడా పెట్టుకోవచ్చు. చికెన్, చీజ్ పెట్టుకుని చేసినా చాలా బాగుంటుంది. వెజిటేరియన్ చేస్తున్నా. మా పెద్దోడికి వెజిటేరియనే ఇష్టం. వాడికి ఇలా అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకున్నాం. సగము ఫ్రై చేస్తున్నా అండి. సగం మోమోస్ని ఇడ్లీ పాత్రలో పెట్టాను. రెడీ చేసుకుందాం. 4 టమోటోలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీర వేసుకున్నా, అలాగే చిన్నుల్లిపాయ, కొంచెం బెల్లం, అలాగే కొద్దిగా ఉప్పు. ఇప్పుడు ఉడకబెట్టి చల్లార్చిన టమోటోలు తొక్కలతో సహా వేసేస్తున్నాను. బాగుంటుంది. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోకూడదు, హెవీ స్పైసీగా ఉంటే బాగోదు. వీటిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఒక దాంట్లో గిన్నెలో తీసేసుకున్నాను. కొంచెం స్పైస్ ఎక్కువగా లేదు. వేడెక్కింది. ఇప్పుడు కొన్ని ఫ్రై చేసుకుందాం. రెడీ అయిపోయాయండి స్టీమ్ మోమోస్, అలాగే ఫ్రై చేసిన మోమోస్. ఇది ఇప్పుడు చేశా కదా, టమోటో చట్నీ, మయోనీస్. ఇది వైట్ మోమోస్. బాగుందా? బాగుంది. మా అబ్బాయి పాత్రం ఆగట్లేదు, తినేస్తున్నాడు వచ్చి. ఇంకా బాగుంటుంది. ఇంకా టేస్ట్. స్టీమ్ అండి, చక్కగా బేక్ అయింది స్టీమ్ కూడా.